హాయ్, ఈరోజు మనకి గెస్ట్గా వచ్చింది అద్దేపల్లి శ్రీధర్ గారు. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఎవరు ఉండరు. ఒకప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉంటూ జనసేన వాణిని బలంగా వినిపించిన వ్యక్తి. అలాగే జనసేనకు ఒక ఇమేజ్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే అద్దేపల్లి శ్రీధర్ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. మరి అలాంటి శ్రీధర్ గారు ఇప్పుడు వైసీపీలోకి జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు, అసలు జనసేన పార్టీలో ఏం జరిగింది అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. అసలు ఫస్ట్ ఊహించని షాక్ అన్నమాట ఇది. సో ఏం జరిగింది, ఫస్ట్ దానికన్నా ముందు మీరు బీజేపీ, తర్వాత జనసేన, ఇప్పుడు వైసీపీ. సో మీ ప్రయాణం వెనుక ఉద్దేశం ఏంటి అని? జనరల్లీ అంటే మనం ప్రజలు ఎటువైపు వెళ్తే నేను అటువైపు ప్రయాణించాను, అంతే తప్పితే పెద్దగా ఏమీ ఉండదు. అండ్ న్యాచురలీ కంఫర్ట్ లెవెల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే సిద్ధాంతాలు కానీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను హైయెస్ట్ లెవెల్లో వర్క్ చేస్తాను కాబట్టి పార్టీ ప్రెసిడెంట్తోనే యూజువల్గా వర్క్ చేశాను. లేకపోతే బీజేపీలో వర్క్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ లేదా అమిత్ షాతో అంటే ఆ లెవెల్లో ఇంటరాక్షన్ అయ్యి ఉండి వాళ్ళ కనుసన్నల్లో పనిచేశాను కాబట్టి వాట్ ఎవర్ ఆ రోజులో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈరోజు అంటే ఎలక్షన్ వరకే అంటే ఎలక్షన్స్ మార్చ్లో జరిగినప్పుడే నాకు ఫిబ్రవరి నుంచే కుడ్ సెన్స్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ప్రాపర్ వే. సరే, మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు గౌరవం మెయింటైన్ చేయాలి కాబట్టి ఎలక్షన్స్ వరకు ఉండి తర్వాత ఐ టుక్ ఏ బ్రేక్. బట్ ఎలక్షన్స్ వరకు జనసేనకే సపోర్ట్ చేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇచ్చాను. జనరలీ వన్ సైడ్ ఉండదండి ఎప్పుడు కూడా పార్టీలో. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి టూ సైడ్. మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మనం అంత ఇదిగా పార్టీని నిలబెడుతున్నప్పుడు ఆ గౌరవం మన దగ్గరికి రాకపోయినా, లేకపోతే వేరే విధంగా పార్టీ నడుస్తుంది అనుకోండి రాంగ్ వే కింద, దట్ ఈస్ మై ఇంప్రెషన్. సో నేను రైటా రాంగ్గా ఆ రోజు మార్చ్ ఎలక్షన్ అయిన తర్వాత ఐ సెడ్ ఐ విల్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ పాలిటిక్స్ అన్న. చాలామంది అదేంటన్నా ఉండండి అన్న, మీరు మంచిగా ఉంటారు అది. నేను జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ఎందుకు బట్ ఆ రోజు జనసేనలో ముఖ్య నాయకులు కానీ జనసేనలో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు లేకపోతే చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రిజల్ట్స్ మీద. అది సామాన్యులు అలా ఆలోచిస్తారు. బిఫోర్ నాకు అర్థమైపోయింది, బట్ స్టిల్ బాగోదు కాబట్టి బయట చెప్పలేదు నేను. అంటే జనసేన పార్టీ చూసుకున్నట్లయితే కనుక పార్టీలో వీళ్ళు ఉన్నారు అని చెప్పుకోదగ్గ నాయకులు ఒక 5 నుంచి 6 మంది. అంతకుమించి మిగతా వాళ్ళు ఎవరు కూడా సామాన్య ప్రజలకు తెలియదు. అసలు మీడియా అయితే అసలు ఫోకసే చేయలేదు బేసిక్గా. సో అలాంటి వ్యక్తి అలా ఆ స్టేచర్లో ఉన్న మీకు సీట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అంటే మిగతా వాళ్ళగా నేను బతిమాలడం ఆ టెంపర్మెంట్ నాది కాదండి. అంటే బతిమాలతోనే సీట్ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు? అలా జరిగింది అక్కడంతాను. అండ్ హీ వాజ్ ఫెయిర్ ఇనఫ్ టు సే దట్ టు మీ, నేను సీట్లు ఇచ్చే వాళ్ళు ఓడిపోతారని. అది ఒక పార్టీ లీడర్ అయ్యుండి నేను వెంటనే మీరు పార్టీ ప్రెసిడెంట్గా మీ ఇష్టం సార్, వాట్ ఎవర్. నేనేంటంటే నేను వర్క్ చేస్తాను, దాని తగ్గట్టుగా ఇవ్వాలి. ఏదో ఆ సీట్ ఈ సీట్ అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. నేను అనేది ఏంటంటే నాకు సీట్ ఇచ్చారా ఇవ్వలేదా, లేకపోతే సీట్ ఇస్తే పోటీ చేసేవాడినా, లేకపోతే సీట్ ఇవ్వలేదు కాబట్టి పార్టీ మారైనా, అది పక్కన పెట్టండి. అసలు పార్టీయే సరిగ్గా ఫంక్షన్ అవ్వనప్పుడు దానికి ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదా. సో ఆ ఇబ్బందులు నేను ఫేస్ చేస్తున్నాను అనమాట. సరే, అదేంటిది మనం ఎంతోమంది నమ్మి కొత్త పార్టీ కాబట్టి సహకరిస్తారు. ఇప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం వైసీపీ ఉండగా, బీజేపీ నేషనల్ పార్టీ ఉండగా, నరేంద్ర మోడీకి వేవ్ ఉండగా, ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన సిస్టమ్స్ అన్నీ ఉండాలి కదా. సో బ్లైండ్గా మనం బిలీవ్ చేసి జనం ఓటేస్తారనేది సరికాదు. ఫెయిల్యూర్స్కి డబ్బులు, మద్యం, అది ఎస్ రీజన్స్ చాలా ఉంటాయి ఒక పార్టీ ఫెయిల్ అవ్వడానికి. ఇతర పార్టీలు ఆ విధంగా ఇచ్చారు కాబట్టి గెలిచారు అని అనడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే పొలిటికల్గా వాట్ ఈస్ కరెక్ట్ యూ నీడ్ టు డూ దట్, దెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. వితౌట్ డూయింగ్ పొలిటికల్లీ సర్టెన్ థింగ్స్, ప్రాపర్ క్యాండిడేట్స్ ఎస్టాబ్లిష్ చేయకోకుండా ఏదో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కింద నడిస్తే పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు, అదే రిజల్ట్ వచ్చింది. ఓకే, అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్. సో ఆయనతో డైరెక్ట్ యాక్సెస్ ఉండేవారు నాకు తెలిసి ఒక 4 నుంచి 5 ఉంటారు. సో ఈ 4, 5 కూడా పవన్ కళ్యాణ్ గారు సంప్రదించేవారు కదా? అంటే మీ మధ్యన ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి? జనరల్గా ఒక పార్టీ అధినేతకి చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. అంటే జనరలీ ఏ పార్టీ ప్రెసిడెంట్ కన్నా 90% చెప్పరండి. ఓకే, ఏ పార్టీ ప్రెసిడెంట్ అన్నా అదే విధంగా ఇక్కడ కూడా ఉండదు. రెండోది ఏంటంటే
బట్ హీఈస్ న్యూ టు ద పాలిటిక్స్. దట్స్ వాట్. అంటే అది అంటే ఇప్పుడు కొంతమంది ఫెయిల్యూర్తో నేర్చుకుంటానంటారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ చూడండి. నేను సినిమాలో ఓడిపోయిన తర్వాత లేదా నేను గెలవడం చేశాను, లేదా రాజకీయంగా ఓడిపోయిన తర్వాత వై డూ యూ నీడ్ టు లూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మంచి ఎఫర్ట్స్ పెట్టి గెలిచే విధంగా ఉండాలి. పాలిటిక్స్ అవని, మూవీ అవని. అంతేగాని ఒక ఫెయిల్ అయిన దాని నుంచి నేను గెలుపు వస్తాను, ఇవన్నీ కరెక్ట్ కాదు. బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, బెస్ట్ పీపుల్, అవైలబుల్ పీపుల్లో పికప్ చేసుకోవాలి. అన్ని సీట్స్ కంటెస్ట్ చేయని అవసరం లేదు. అలయన్స్ పార్ట్నర్స్, బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ కమ్యూనిస్ట్, ఇవన్నీ స్లిప్ షార్ట్గా జరిగిపోయినాయి. సో ఇవన్నీ అంటే ఒక ఫెయిల్యూర్కి 1,00,000 రీజన్స్ ఉంటాయి. నా పర్సనల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫెయిల్ అయింది కాబట్టి నేను వచ్చానని కాదు, బట్ అక్కడ జరిగే విధానాలు, మనుషులు సరి అయిన వాళ్ళు కాదు కాబట్టి నేను బయటకు వచ్చాను. అంటే 6 months బ్యాక్, అంటే ఏదో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయలేదు. ఎలక్షన్ బిఫోరే 6 months, ఆల్మోస్ట్ 6 months దాటింది. నేను ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యాను. ఐ టుక్ బ్రేక్, కంప్లీట్గా బ్రేక్ తీసుకున్నాను. జనరల్గా పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకున్నట్లయితే కనుక అదొక కేస్ స్టడీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వచ్చిన వేవ్ ఇంకెక్కడ రాలేదు. అండ్ పవన్ కళ్యాణ్కి వచ్చే జనాలను అందరినీ కూడా డబ్బులు ఇవ్వకుండా, అప్పట్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓకే మనం వెళ్ళాలి ఖచ్చితంగా, కొత్తగా వస్తున్నాడు ఏదో చేంజ్ తీసుకొస్తాడు కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి, జనరల్గా పొలిటికల్ పార్టీ మీటింగ్స్కి ఎట్లా ఉంటుందంటే కొంచెం డబ్బులు ఇచ్చి తీసుకొస్తూ ఉంటారు జనాలు, అది అందరికీ తెలిసిన విషయమే. సో పవన్ కళ్యాణ్ మీటింగ్స్కి డబ్బులు ఇవ్వకుండా, సో పిల్లలు వాళ్ళకి వాళ్ళే మోటివేట్ అయ్యి వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు 2 చోట్ల, గాజువాక అలాగే భీమవరం. భీమవరం ఈజ్ ద టఫ్ సీట్ యాక్చువల్గా. సో మరి అలాంటి చోట పోటీ చెయ్యాలి అనుకున్నప్పుడు మీరెవరు సజెషన్స్ ఇవ్వలేదా? నేను ఒకవేళ సజెషన్స్ ఇచ్చినా దాన్ని తీసుకోవడం లేదు. నేను ఇప్పుడు ఆయన అక్కడ ఒక 4-5 ఉండేవారు, వాళ్ళతో మాట్లాడారు, చెప్పారు, ముందర ఇంక్లింగ్ ఇచ్చారు, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నా వరకు అయితే రాంగ్ సెలెక్షన్. మరి మీరు అది చెప్పారు ఆయనకి? నేను ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు, పవన్ కళ్యాణ్ గారు గాజువాక కానీ భీమవరం రాంగ్ సెలెక్షన్. అంటే మినిమం రీసెర్చ్ చేస్తే కొంచెం మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ, ఏ జర్నలిస్ట్తో కూర్చున్నా కానీ, వాట్ ఆర్ ద సూటబుల్ సీట్స్, కులం మతం అని కాదు, సర్టెన్ సీట్స్ హ్యాస్ గాట్ సర్టెన్ హిస్టరీ. అదేవిధంగా లోకేష్ గారు మంగళగిరి నుంచి కంటెస్ట్ చేయడం కానీ, ఆ సీట్లో ఎప్పుడు తెలుగుదేశం గెలవలేదు. సో అర్లియర్ హిస్టరీ తీస్తే జూబ్లీహిల్స్లో తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఒకసారి సీఎంగా ఉండి అంత బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయింది ఏంటంటే, అదేంటిది నేను ఇంత హైటెక్ సిటీ చేశాను, ఇంత చేశాను, జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు, మన సింపథైజర్స్, జూబ్లీహిల్స్ నా ఇల్లు ఉన్నది జూబ్లీహిల్స్లోనే, ఇన్నిసార్లు రోడ్లు, డ్రైనేజ్లు, కరెంట్లు ఇవన్నీ పెట్టాం, ఏది అడిగినా కూడా నేను చేశాను, కేబీఆర్ పార్క్ కూడా డెవలప్ చేశాను, ఇన్ని చేసినా కూడా ఎలా ఓడించేశారు అని. అంటే మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయారు, చాలా చోట్ల ఓడిపోయారు, కానీ జూబ్లీహిల్స్ ఓడిపోవడంతో ఎక్కువ ఫీల్ అయ్యారు. దాని రిపీటే మంగళగిరి కాన్స్టిట్యున్సీలోకి ఈరోజు సిఆర్డీఏ, అమరావతి ఇవన్నీ వస్తాయి. చేశారు, కొంతవరకు చేశారు, బట్ ఓడిపోయారు. ఈరోజు కూడా అదే ఫీలింగ్. అంటే మేము ఇంత చేసినా కూడా ఎందుకు ఓడిపోయాం అంటే, అరే దట్ ఈస్ వాట్ పాలిటిక్స్ అంటే, రీసెర్చ్ కానీ, నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ. నేనంటే చాయిస్ ఆఫ్ సీట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు లోకేష్ గారిని గెలిపించుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు 100% కుప్పం సీట్ లోకేష్కి ఇవ్వాల్సింది, ఎమ్మెల్సీ కింద రిజైన్ చేయించవలసింది. అంటే మిగతా ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ రిజైన్ చేసి కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. నెల్లూరు కానీ ఇంకో 2 సీట్లు ఎమ్మెల్సీస్కి రిజైన్ చేసి, బట్ లోకేష్ గారు ఎమ్మెల్సీ సీట్ రిజైన్ చేయకుండా కంటెస్ట్ చేశారు. అది ఒకటి, దట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ. రెండోది ఏంటంటే మంగళగిరి ఈజ్ అ రాంగ్ స్ట్రాటజీ. దే షుడ్ హ్యావ్ బిన్, అదే చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పోటీ చేస్తుంటే వేరే విధంగా రాజకీయం ఉండేది. దెన్ ఉన్న కాన్స్టిట్యున్సీస్లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఆల రామకృష్ణారెడ్డి ఈరోజు ఎమ్మెల్యే కింద గెలిచిన వైసీపీ, ఆయన ప్రజలతో దగ్గరగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేసి ఈయన ఒక క్యాంటీన్ మెయింటైన్ చేయడం, హైయెస్ట్ హైకోర్టులో రిట్లు వేసి చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టింది కూడా ఆయనే, ఆల రామకృష్ణారెడ్డి. సో లీగల్గా ఎక్కువ కేసులు వేసింది ఆల రామకృష్ణారెడ్డి, ప్రజలతో ఎక్కువ క్లోజ్గా ఉండేది ఆల రామకృష్ణారెడ్డి. అండ్ ప్రభుత్వంతో పోటీ పడుతూ ఒక క్యాంటీన్ నడిపింది ఆల రామకృష్ణ. అలాంటి కాన్స్టిట్యున్సీలో లోకేష్ ఎలా కంటెస్ట్ చేస్తారు? సో ఇవన్నీ ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ సరైన ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం, లేకపోతే తీసుకున్న తర్వాత సరైన డెసిషన్ తీసుకోకపోవడం, దానివల్ల ఫెయిల్యూర్ చూశారు. సో జనరల్గా ఏంటంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అంటే ఒక దేవుడు,
సో ఎందుకంటే ఎక్కువ మంది పవన్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయి ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేస్తాడు, మేము అసెంబ్లీలో మా వాణి వినిపిస్తామని చెప్పేసి. కానీ యాక్చువల్ పొజిషన్ చూస్తే అలా లేదు. సో 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడడం మొదలు పెట్టారంటే ప్రజల్లో ఉంటాం మేము, అసెంబ్లీలో కాదు, మా పోరాటం ప్రజల్లోనే అని చెప్పేసి మొదలుపెట్టారు. సో దానికి ఏంటి ఆన్సర్? అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజల్లో ఉంటారా, లేకపోతే అసెంబ్లీలో పోరాటం చేస్తా ఉన్న వ్యక్తి మళ్ళీ ప్రజల్లో పోరాటం అని మొదలుపెట్టారు, పోనీ ఆ పోరాటం అన్నా కరెక్ట్గా చేస్తున్నారా అంటే అది కనిపించట్లేదు ఎక్కడా కూడా. అంటే ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఎవ్రీ డే సోషల్ మీడియాలో, ఎవ్రీ డే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఇవే. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి అని చెప్పేసి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వకుండా ఆ వ్యక్తి పనిచేస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. అంటే యువతలో కొంత సెగ్మెంట్ ఒక సినిమా స్టార్ కాబట్టి కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నది. అది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం, సోషల్ మీడియాలో యూత్ ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నారనేది. మొన్న ఒక రీసెర్చ్ పేపర్ అవన్నీ డీటెయిల్స్ అన్ని చూస్తే సోషల్ మీడియాలో ఇట్ ఇస్ స్క్యూడ్ టువర్డ్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ అన్నది కూడా అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఫార్వర్డ్ క్యాస్ట్ స్క్యూడ్ ఉన్నదంట. అంటే సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరిది. ఎస్సీ, ఎస్టీ, దళిత్ వెనకబడిన వర్గాలు ద పర్సంటేజ్ ఇస్ వెరీ మార్జినల్ అంట. సో అది నేను చెప్పింది కాదు, ఇట్ ఇస్ బీన్ అనలైజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆల్సో. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలు, వెనక నెట్టబడిన వర్గాలు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ ఆయనకి సపోర్ట్ లేదు అన్నది అర్థమవుతుంది. మామూలుగానే ఆ మీడియాస్లో ఉండరు. ఆ వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వరల్డ్లోనే లాంగెస్ట్ పాదయాత్ర చేశారు. 3 calendar years నడిచారంట. 3600 చేంజ్ కిలోమీటర్స్ నడిచారు. సో అంటే ఇవన్నీ మనం కంపేర్ చేసాము అన్నప్పుడు ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఫెయిల్యూర్కి కారణాలు ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి ఒక ఆల్మోస్ట్ 2 years పైనే, 1.5 year 2 years పైనే ప్రజల్లో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై అన్ని విషయాలు తెలుసుకుంటూ నడుస్తున్నప్పుడు కమిట్మెంట్ లేకుండా ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే రిజల్ట్ ఇలాగే వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి కమిట్ అయ్యారు. గవర్నమెంట్ 5-6 months అవ్వలేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు కదా చాలా కార్యక్రమాలు. రైతు రుణమాఫీ 5 years అయిన తర్వాత రైతు రుణమాఫీ చేయలేదు. అగ్రిగోల్డ్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సృష్టించబడింది కాదు, ఆల్మోస్ట్ 7-8 years నుంచి ఇష్యూ. అది ఒక రాష్ట్రంలో కదా, 4-5 రాష్ట్రాల్లో లక్షల మంది ఇబ్బంది పడిన ఇది. అండ్ అగ్రిగోల్డ్ ఆస్తులు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆ డైరెక్టర్స్ని మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి లేకపోతే లాలూచి పడి తీసుకున్నారని అది. అంటే ప్రభుత్వం ఉన్న వ్యక్తులు ఆ విధంగా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అగ్రిగోల్డ్ వాళ్ళందరికీ కూడా 10,000, 20,000 ఒక లిమిట్ పెట్టుకుని ప్రభుత్వం ఈజ్ రీయింబర్సింగ్ దెమ్. సో లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. బట్ అంటే కమిట్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ప్రజలు చూసింది అది. జగన్మోహన్ రెడ్డి గారు రీజనబుల్ నెంబర్స్ ఇచ్చారు, 151 రీజనబుల్గా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఇచ్చారు, 151 out of 175. సో క్యాల్కులేటెడ్గా ఆలోచిస్తే అన్ని హామీలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయని అవసరం లేదు. బట్ ఆయన నమ్మారు, ప్రజలు నన్ను నమ్మి ఇచ్చేశారు, ఇంకా కావాల్సి ఇంకా చేస్తాను, ఆ విధంగా ఆయన నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు నాయుడు వంతపాడి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే అడ్మిట్ చేయడం జరిగింది. నాకు కొన్ని మొహమాటాలు ఉన్నాయి కాబట్టి నేను క్యాన్వాసింగ్కి రాలేదు గాజువాక టీడీపీ ఎమ్మెల్యేకి లేదా భీమవరం ఎమ్మెల్యేకి. అది ఓపెన్ అలయన్స్ ఉంటే ఒకలా ఉంటుంది, సీక్రెట్ అలయన్స్ ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మీరు ఫస్ట్ బీజేపీలో ఉన్నారు, ఆ తర్వాత జనసేనకు వచ్చారు. సో ఒక సీట్ ఆశించి ఒకే కమ్యూనిటీ అని జనసేనలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే బీజేపీ అనేది కంప్లీట్గా నేషనల్ పార్టీ. సో అలాంటి దాంట్లో వర్క్ చేసి జనసేన అనేది అప్పుడే ఆవిర్భవించిన పార్టీ, దానిలో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అలానే సీట్ అంటే జనరలీ ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ డెస్టినీ ఆల్సో. సీట్ ఇంపార్టెంట్ ఏం కాదు. నాకు బీజేపీలో ఉన్నా కూడా గౌరవం ఉన్నది, జనసేనలో ఉన్నా కూడా నాకు గౌరవం ఉన్నది. వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారో అది వారి ఇష్టం. బట్ నా వరకు కమిట్మెంట్ 24/7 నేను పనిచేశాను. సో ఒక పార్టీకి వాయిస్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలామంది మాట్లాడలేరు, చాలామంది మాట్లాడరు, చాలామంది తెలియదు విషయాలు. అండ్ మీడియాకు వచ్చి మాట్లాడడం అంత ఈజీ కాదు, ఎందుకంటే తప్పుపడడం ఈజీ. ఇప్పుడు ఇష్యూస్ కాంటెంపరీ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు
వెరీ ట్రిక్కీ. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడడం అంత ఈజీ కాదు. ఆ విధంగా సక్సెస్ఫుల్గా 4-5 years మాట్లాడగలుగుతున్నాను అంటే ఎంతో నాలెడ్జ్ ఉండి నాకు బ్యాక్ ఎండ్ టీమ్ ఉండి సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాను. ఏనాడు నా మాటలు ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వలేదు. ఎందుకు అని అంటే నా లీడర్స్కి నేను గౌరవం ఇచ్చినట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళ లీడర్స్కి గౌరవిస్తూనే ఇష్యూ వైజ్ మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నన్ను ఆహ్వానించారు, జాయిన్ అవ్వడం జరిగింది. ఎంతో నాకు గౌరవం ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడనే కాదు కదా, లాస్ట్ 6 months నేను ఐ వాజ్ అవుట్ ఆఫ్ జనసేన. ఎన్నోసార్లు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ నన్ను అడిగారు. సరే నేను చూద్దాంలే, కంగారే ఉంది, లెట్ మీ టేక్ సమ్ బ్రేక్ అన్నది. ఒకటి మనకిచ్చే గౌరవం, దెన్ మనకిచ్చే స్పేస్, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుని మన మీద బాధ్యత ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడను, లేదంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడను. తప్పు చేస్తే నిలబెడతాను, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అనే చెప్తున్నాను కదా, 6 months బ్యాక్ చెప్పాను, ఆయనకే డైరెక్ట్గా చెప్పాను. అండ్ మార్పు జరగనంత వరకు ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతుంది ఆయనకి. సో నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నేను ప్రిన్సిపల్స్ మీద వెళ్తాను, సిద్ధాంతం మీద. ప్రజల్ని న్యాయం చేయడానికి వచ్చాం. నా చుట్టూరా ఉన్న సరైన వాళ్ళు లేనప్పుడు నేనేం న్యాయం చేస్తాను, అండ్ మభ్య పెట్టకూడదు. సో ఆ విధంగా అక్కడ ఉన్నది కాబట్టి నేను కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు బయటకు వచ్చేటప్పుడు ఆయనతో మాట్లాడారా, పవన్ కళ్యాణ్తో? ఓకే, వాట్ ఈస్ హిస్ వెర్షన్? అంటే తను ఏమన్నాడు, ఉండమని చెప్పాడా లేదంటే? అదే అంటే ఉండడం ఉండకపోవడం అన్నది డిస్కషనే జరగలేదు. జనరల్ ఇష్యూస్ మీద మాట్లాడా. దట్ వాస్ 3 months బ్యాక్. సో ఎలక్షన్ అయిన తర్వాత సరే రిజల్ట్ బ్యాడ్గా వచ్చింది, ఆయన కూడా కొంచెం అన్ఈజీగా ఉంటారు కాబట్టి ఐ టుక్ సమ్ టైమ్ అండ్ దెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐల్ టేక్ లీవ్ అని. సో పవన్ కళ్యాణ్ ఇంత మాట్లాడుతున్నా, ఓకే ఏదో చేద్దామని తాపత్రయంతిని చేస్తున్నా, సోషల్ మీడియాలో అతను ఎందుకు ట్రోల్ అయిపోతున్నాడు? ఎందుకంటే నేను మొన్న చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక మనం డిస్కస్ చేసాం, కన్నబాబు విషయంలో తను లిటరల్గా కాలర్ పట్టుకుని మాట్లాడవచ్చు. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి ఈయన సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన తిరిగి క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పర్సనల్ లెవెల్లో ఎవరి గురించి ఎవరు మాట్లాడకూడదు. ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఎవరైనా కౌంటర్ ఇస్తే తిరిగి కౌంటర్ ఇవ్వాలి. అది నార్మల్ పాలిటిక్స్. అది ఇవ్వలేని స్థితిలో జనసేన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తన అవసరం లేదు, లేవనెత్తారు. ఒక 60 మంది వైసీపీ నాయకులు మాట్లాడారు. దాన్ని ప్రతిస్పందించే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది. సో అండ్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆయన హ్యాపీగా కూర్చుంటున్నారు. అంటే అలాంటి వాళ్ళతో కూర్చుంటే ఒక 60 మంది ఇంటర్ పాస్ వాళ్ళు ఉన్నారు, ఇంకో 60 మంది సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు ఎలక్షన్స్ ముందు మాట్లాడిన ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ కానీ, లేదంటే మీతో పాటు ఇంకొకరికి కళ్యాణ్ దిలీప్ సుంకర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. వై తను ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు బయటకు వచ్చి? హీ స్టిల్ దేర్ ఇన్ ద పార్టీ అండి. లేననుకుంటాడు బయటకి, తన పని చేసుకుంటానన్నాడు. బయట చెప్పింది నాకు ఈ మధ్యన కలవలేదు. అంటే అదేం కాదు, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని కాదు, ఉన్నవాళ్ళు మాట్లాడే విధంగా ఉండాలి కదా. ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అది కెపాసిటీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టారు, ఒక ఫాలోయింగ్ ఉంది, ఆయన బయటకు వస్తే జనం చూస్తారు, అది ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నిజంగా న్యాయంగా ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా నడుచుకునే విధంగా నడవలసిన విధంగా ఈ రోజుకి నడవట్లే. ఒకటి. రెండోది, ఆ 5-6 కూర్చోబెట్టుకుంటే ఎప్పటికీ పార్టీ డెవలప్ అవుతుంది? ఎప్పుడు న్యాయం చేస్తారు? ఏ ఇష్యూస్ మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది పార్టీ పరిస్థితి. ఇప్పుడు క్యాచ్ చేయాలి కదండి. మంచి ఒక స్పిరిట్ ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి, మంచి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏమైపోతుంది, ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్ పెట్టుకుని ఇన్ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకుని మంచి వాళ్ళు రావాలంటే ఎలా వస్తారు? రారు కదా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ప్రాపర్టీస్ మీద కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సో దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకంటే తను టోటల్ మొత్తం ప్రాపర్టీసే 50 CR. సో తీరా చూస్తే తను ఒక జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు విజయవాడలో ఒక ఇల్లు ఉంది, అండ్ పార్టీ ఆఫీస్ ఉంది. ఇవన్నీ కూడా పర్సనల్ అసెట్స్. ఈ అసెట్స్ 3 కలిపితేనే 50 CR. సో రిమైనింగ్ అమౌంట్ ఏంటి పరిస్థితి? ఇవన్నీ దానికి డెఫినెట్లీ హీల్ బి ఆన్సరబుల్ అండి. పబ్లిక్ కానీ తన కాన్షియస్కి చాలాసార్లు తనే అన్నాడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. లేదు, హీల్ బి ఆన్సరబుల్, అకౌంటబుల్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ 3 months
అన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన క్యాండిడేట్స్ అందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళ రిటర్న్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అందరికీ, అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయలేని స్థితిలో ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటారా? ఎందుకనంటే చాలామంది వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరు, రిటర్న్ ఫైల్ చేయట్లేదు, లేదంటే చిన్నవాళ్ళు ఇంప్రాపర్ రిటర్న్స్ ఉన్నాయి, సరైన రిటర్న్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండదు. బట్ ఎలక్షన్ అఫిడవిట్లో వేరే విధంగా ఫైల్ చేశారు. సో రెండు ఆథెంటికేట్ డాక్యుమెంట్స్ అవి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఎలక్షన్ అఫిడవిట్. అది బేస్ చేసుకుని చాలామందికి నోటీసులు ఇచ్చారు, అది తలకిందులు అయిపోతున్నారు. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ కూడా కొంత మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి విల్ బీ ఆల్సో అకౌంటబుల్. ఇప్పుడు వచ్చేటప్పటికి చూస్తే జనసేన వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే అగైన్ పుంజుకునే అవకాశం ఉందా? మీరు దగ్గర నుంచి క్లోజ్గా పార్టీని, ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేశారు కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్పీడ్గా వెళ్తున్నారో ఐ డోంట్ సీ ఎనీ ఛాన్స్ ఫర్ జనసేన. ఇప్పుడు ఎందుకనంటే అక్కడ ఎవరూ లేరు, ఆయన ఆన్ అండ్ ఆఫ్ వస్తారు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ పడుకుంటారు, నిద్రపోతారు, ఇన్ఎఫిషియెంట్ పీపుల్. వాళ్ళతో ఎక్కడ ఏం చేయగలరు ఆయన? అవును. అండ్ అగైన్ ఇప్పుడు నౌ హీఈస్ ఇన్ టు మూవీస్, మళ్ళీ కొత్తగా మూవీస్లో కూడా వస్తున్నారు. సో మేబీ హీ విల్ బీ బిజీ, ఇంకొంచెం ఎక్కువ బిజీ. అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్లో చూసినప్పుడు ఏంటంటే మూవీస్ చేస్తాను అంటే నేను చేయను అని ఆయన చెప్పారు. రెండోది ఏంటంటే ప్రొడక్షన్లో ఉంటాను, సినిమాలు తీస్తాను, బిజినెస్ చేస్తాను. ఇంకో వర్షన్ ఏంటంటే ఆయనే సినిమాలో యాక్ట్ చేస్తారని కూడా అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి చాలా వర్షన్స్ ఉన్నాయండి. డబ్బులు లేవంటారు, మూవీ తీయాలంటే డబ్బులు కావాలి. మూడోది ఏంటంటే సాయిరాకి ఆయన వాయిస్ ఇచ్చారు. సో అంటే తప్పేమి కాదు, చెయ్యాలి చేయకూడదు ఇవన్నీ తప్పేం కాదు. బట్ ఏంటంటే అర్లియర్ ఏమన్నారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు బిజినెస్లే చేయకూడదు అన్నారు. అంటే బిజినెస్ రెండు పడవల మీద కాళ్ళు వేయను అని కూడా చెప్పారు. నా జీవితం ప్రజలకు అంకితం అని కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా విన్నప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మిక్స్డ్గా ఉంటాయి. అంత అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఏమీ చేయకూడదు. ఇప్పుడు ఏం డైరెక్ట్గా అట్రిబ్యూట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ లేవా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. పొలిటికల్గా ఉంటూ పాలిటిక్స్లో ఉంటూ నేను బిజినెస్ చేయకూడదు, అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి ఆయన చేస్తున్నారు కదా, నేను మీరే అన్నారు, మీరే అన్ని వర్షన్స్ అన్నారు, అన్న తర్వాత మళ్ళీ మీరే కరెక్ట్ చేసుకుని వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అంటే ఎవరు చేయొద్దండి, చేసుకోండి, బిజినెస్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. బట్ న్యాయమైన బిజినెస్లు ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి, అండ్ రీజనబుల్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ విధంగానే ఉండాలి తప్ప బియాండ్ దట్ అవసరం కూడా లేదు ఈ రోజుల్లో. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముందరికి వెళ్తున్నారు, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడం కానీ, 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వడం కానీ, ఎన్నో కొత్త కార్యక్రమాలు తీసుకుని రావడం కానీ, ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ అడ్మినిస్ట్రేషన్. దెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 అడ్వైజర్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఎంతో మెచ్యూరిటీ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అడ్మినిస్ట్రేటివ్గా అయితే అజయ్ కలాం గారు ఉన్నారు, పొలిటికల్గా జర్నలిస్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు బేస్ చేసుకుని నేను ముందరికి వెళ్తున్నారు. సార్ అంటే అవసరమా అని అంటే ఎస్, ఏ వ్యక్తి కన్నా 2-3 అడ్వైజర్స్ అవసరం. సో ఆ విధంగా ముందరికి వెళ్తే అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న నెట్వర్క్ బేస్ చేసుకుని తెల్ సజెస్ట్ హిమ్. రాజశేఖర రెడ్డి గారు వయసులో పెద్ద ఆయన, సీఎం అయ్యే రోజుకి అప్పటికి ఎంతో కాలం కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ఆయనను కేవీపీ రామచంద్ర గారు ఒక టీం కింద వర్క్ చేసేవారు, ఆయన అడ్వైజర్ కింద ఉండేవారు. ఆల్మోస్ట్ 7-8 months 9 months వరకు పట్టింది రాజశేఖర రెడ్డి గారికి సీఎంగా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సీఎంగా యాక్ట్ చేయడానికి, అండ్ అన్ని విషయాలు తెలుసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అపాయింట్మెంట్స్ కానీ, పార్టీ పదవులు ఇవ్వడం కానీ, గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడానికి. ఇఫ్ యూ కంపేర్ విత్ రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ఫార్ అహెడ్. వితిన్ 3 months గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, పార్టీ పోస్టులు ఇచ్చేశారు, గవర్నమెంట్ పోస్టులు ఇచ్చేశారు, ఇంపార్టెంట్ టెంపుల్స్కి మెంబర్స్ వేసేసారు, అండ్ ఒక పద్ధతి ప్రకారంగా 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది. కులాల రిప్రజెంటేషన్, యాస్పిరేషన్స్ ఉంటాయి, అండ్ మా కులానికి ఒక ఇంపార్టెన్స్ కావాలని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఎన్నో గవర్నమెంట్ పోస్టులు, చైర్మన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కంపేర్ టు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేయని కార్యక్రమాలు ఇవన్నీ.
5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కంప్లీట్ చేయలేదు. 5 సంవత్సరాల్లో కూడా ప్రధానమైన రైతు రుణమాఫీ కంప్లీట్ చేయలేదు. 5 సంవత్సరాల్లో ఆయనకి సహకరించిన వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో ఆయన ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మినిస్టర్లు చేయలేదు. కంపేర్ టు దట్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ 3-4 మంత్స్ మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్కి, మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్కి ఆయన ఎక్కడెక్కడ కమిట్మెంట్స్ ఇచ్చారో అవి ఏదో విధంగా సాటిస్ఫై చేస్తూ అకామిడేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు ఇవ్వడం కానీ, చైర్మన్ పోస్టులు ఇవ్వడం కానీ, పార్టీ పోస్టులు ఇవ్వడం కానీ, పార్టీలోకి ఇన్వైట్ చేయడం కానీ, లేకపోతే మినిస్టర్లు ఇవ్వడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ హీ హెస్ డన్ ఇట్. అంటే మాట్లాడడం వేరు, చేసి చూపించడం వేరు. సో అది అంత సీ డిఫరెన్స్ ఉన్నది అంటే చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసిన. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎందుకంటే నేను చూశాను దగ్గరుండి, ఎందుకంటే నా ఆఫీస్లో వర్క్ చేసే జనసేన ఫ్యాన్స్ కానీ, జన సైనికులు కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఓడిపోతున్నాడు అనగానే వాళ్ళ మొహాలు మాడిపోవడం అంటే ఒక బాధ కదా. వాళ్ళు నమ్ముకున్న లీడరు చాలా పెద్ద మెజారిటీ వస్తుంది అనుకున్నారు, వాళ్ళందరూ వన్ వీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను అనమాట. ఇప్పటికీ వాళ్ళలో ఏదో ఒక ఆశ ఏంటంటే మా లీడర్ వస్తాడు, ఏదో చేస్తాడు అని. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు దగ్గరుండి చూశారు కదా. ఐ పర్సనలీ టెల్ ఎస్పెషలీ యువతకి, జనరల్ వరల్డ్ ఎకానమీ డౌన్ ఉన్నది. భారతదేశ ఎకానమీ 2014లో 8.8% జీడిపితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు 5-6%కి వచ్చేసింది జీడిపి. అండ్ తెలంగాణ రాష్ట్ర సీఎం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సబ్మిట్ చేసినప్పుడు 15-20 వేల కోట్లు తగ్గించుకుని కంపేర్ టు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక 2% ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది. జనరల్ ఎకానమీ డౌన్ ఉన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతదేశ ఎకానమీ స్లైట్గా డౌన్ ఉన్నది. ఇలాంటి టైంలో ఎస్పెషలీ యువత కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, కాన్సన్ట్రేట్ ఆన్ ద జాబ్ ఆన్ యువర్ హ్యాండ్, లేదా పై చదువులు చదువుకోవడానికి కానీ, లేకపోతే వేరే స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ముద్రా లోన్స్, ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్కి లోన్స్ తీసుకోవచ్చు. దెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్కి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కొంత యువతకి, ఉమెన్కి ఎస్పెషలీ కొంత సపోర్ట్ ఇస్తున్నది. ఇవన్నీ ఉపయోగించుకుని బీ అవే ఫ్రమ్ పాలిటిక్స్. అండ్ ఎస్పెషలీ జనసేనలో ఉన్న వాళ్ళు కొంతమంది కొంత డిప్రెస్ అయ్యి ఉంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి. మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా అక్కడ లీడర్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు పనిచేస్తేనే కదా రిజల్ట్ వస్తుంది. సో ఆ విధంగా పనిచేయలేదు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. మళ్ళీ డ్రాస్టిక్గా మారిపోతుంది అన్నప్పుడు డ్రాస్టిక్గా సిస్టమ్ మారితేనే ఏదైనా చేంజ్ వస్తుంది. అక్కడ డ్రాస్టిక్గా సిస్టమ్ కూడా మారలేదు. సో అదే వ్యక్తులు అదే విధంగా నడుస్తూ ఉంటే రిజల్ట్ కూడా ఏమీ గ్రేట్గా ఏమీ రాదు. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ, అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు వార్ టీము. సో వీళ్ళు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నారో చూడండి. చూస్తే నేనేం చెప్పనవసరం లేదు మీరేం చేయాలో. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ మదర్ అండ్ ఫాదర్. కాన్సన్ట్రేట్ బెస్ట్ పాసిబుల్ లైఫ్లో బెటర్గా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి. వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, వెయిట్ టు లుక్ ఫర్ గుడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్. అది ఇంపార్టెంట్. అటు ఇటుగా సూడోగా కానీ, లేకపోతే హాఫ్ కమిట్మెంట్తో ఉండడం కానీ, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వలేరు పాలిటిక్స్లో. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారా, లేదంటే పార్టీ మీకు ఏమైనా ఒక పదవి లాంటిది కానీ ఏమైనా ఆఫర్ చేసిందా? పార్టీలో పవర్లో ఉన్నది లేకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదండి. నాకు పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఐ హ్యావ్ స్టామినా అండ్ ఐ కెన్ డూ మై హార్డ్ వర్క్. సో దానికి రికగ్నిషన్ వస్తుందని నాకు బలంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనం ఏంటో మనకి తెలుసు, మనం ఏంటో ప్రజలకు తెలుసు, మనం ఏంటో కూడా మన లీడర్స్ కూడా తెలుసు. అంటే చాలామంది బయట టీడీపీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఓకే మా బిజినెస్లన్నిటిని కూడా వైసీపీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు, మా బిజినెస్ సరిగ్గా జరగనివ్వట్లేదు, అందుకని మేము పార్టీ మారాల్సి వస్తుందని కొంతమంది, అంటే అందుకే మేము వైసీపీలోకి వెళ్తున్నాం లేదా బీజేపీలోకి వెళ్తున్నాం. సో మీకు అలాంటి ఎఫెక్ట్ ఏమైనా తగిలిందా? అలానే నాకు అంటే కాంట్రవర్షియల్ బిజినెసెస్ ఏమీ లేవు. అండ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మై ఎడ్యుకేషన్ అండ్ అదర్ థింగ్స్, స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్,
I would prefer to wait for one more year to earn money than make money in shorter period. So my principles are very clear. ఆ విధంగా నాకేమి ఇబ్బందులు ఏం లేవు, ప్రభుత్వాలతో ఇష్యూస్ ఏం లేవు, కాంట్రాక్ట్స్ లేవు, అలాంటివి ఏమి. బట్ కొంతమంది ఏంటి అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు నలుగురు తెలుగుదేశం ఎంపీలు బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయిపోయారు అని అంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. అదే కొంతమంది అటు ఇటు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారో అందరికీ తెలుసు. బట్ ఏదేమైనా కూడా ఒక పార్టీ సిద్ధాంతాలు నమ్మి మనం వర్క్ చేస్తే ఆటోమేటిక్గా రికగ్నిషన్ వస్తుంది. సొసైటీ గుడ్ పీపుల్ని రికగ్నైజ్ చేస్తుంది, స్మార్ట్ పీపుల్ని రికగ్నైజ్ చేస్తుంది. ఏదో మనం టైంపాస్కి మాట్లాడే మాటలు కానీ లేకపోతే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే ఎవరు గౌరవం ఇవ్వరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు జాయిన్ అయ్యారు కదా, సో మీకు ఆయనకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? సో ఆయన మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏం మాట్లాడారు? అంటే జగన్ గారిని కలిసాము, సజ్జల గారు ఉన్నారు, అక్కడ ఉన్నారు, దెన్ అజయ్ కలాం గారు, నాకు అందరూ పరిచయమే అండి. సో కండు వేసేయండి అన్నారు ఆయన, ఆయన వేసారు, అంతే అంతే. అంటే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. సో అందుకని సార్ ఆయన అంటే ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి సరే ఓకే ఫైన్ విల్ గో హెడ్ అండ్ విల్ డూ ద నెసరీ థింగ్స్ అండ్ వర్క్ ఫర్ ద పార్టీ, వి యూజ్ యువర్ రిసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, అజయ్ కలాం గారు కానీ. సో డెఫినెట్లీ మనని నమ్మి మనకి గౌరవం ఇచ్చినప్పుడు ఐ గివ్ ఇట్ బ్యాక్ ఇన్ డబుల్. ఇది జనరల్గా ఏంటంటే వైసీపీ పార్టీని బయట నుంచి చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలని వీళ్ళు నెక్స్ట్ ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఏమీ లేకపోయినా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ ఇసుక విధానంలో కూడా ఇది వస్తుంది. ప్రతిపక్షాలు ఏంటంటే ఇసుక విషయంలో ఏంటంటే వైసీపీ పార్టీ ఏదో దోచేసుకుంటుందని చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. వాట్స్ హ్యాపెనింగ్ అసలు యాక్చువల్గా? కొంత షార్టేజ్ అయితే ఇసుక ఉన్నది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్లీ బిలీవ్స్, అండ్ భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు స్ట్రాంగ్లీ బిలీవ్స్ there can be never anything free. Everybody should work for it, be it politics, be it any welfare schemes from the government. సో వయసు మళ్ళిన వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్లో పెన్షను లేదా చదువుకునే పిల్లలకి వెనకబడిన వర్గాలకి స్కాలర్షిప్ ఇవ్వడం అది వేరు. ఫ్రీగా ఇసుక విధానం అన్నది ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా షాక్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. బట్ అప్పుడు ఎంత ఇసుక మాఫియా జరిగింది, ఎంత లూటింగ్ జరిగిందని తెలిసి. ఇప్పుడు ఏంటంటే కొంత వర్షాలు ఎక్కువ, కొంత షార్టేజ్ ఉంది. బట్ యాజ్ ఫర్ as పాలసీ ఈజ్ కన్సర్న్, there is delay in policy, but policy is perfect. సో అంటే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి, ప్రతి కమోడిటీకి ఒక ప్రైజ్ ఉంటుంది, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫ్రీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాల టెక్నాలజీ అది ఇది అంటారు, లోకేష్ గారు మరి ఎందుకు ఆల్టర్నేట్ శాండ్ గురించి ఎందుకు దృష్టి పెట్టలేదు? దెర్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్సో దేర్, ఎంశాండ్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే క్వారీ దగ్గర నుంచి ఆల్టర్నేటివ్గా క్రష్ చేసి సేమ్ ప్రపోర్షన్ యాజ్ శాండ్ అవైలబుల్ ఉంటుంది, అది యాక్సెప్టెడ్ యాజ్ పర్ నార్మ్స్. సో ఆల్టర్నేట్స్ టు న్యాచురల్ శాండ్కి, ఆల్టర్నేటివ్ రివర్ శాండ్స్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్రషింగ్ యూనిట్స్ 50% శాండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి పావలా వడ్డీకే ఫైనాన్స్ ఇవ్వండి అని చెప్పారు, బడ్జెట్ శాంక్షన్ చేశారు. సో ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రియాక్ట్ అవ్వలేదు కదా. దుబాయ్ తీసుకోండి, దుబాయ్లో రివర్ శాండ్స్ ఎక్కడ ఉన్నాయండి? సో దే ఎక్స్పోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఎన్నో కంట్రీస్లో రివర్ శాండ్ అనేది వాడరు, ఎన్నో కంట్రీస్లో రివర్ శాండ్ ఉన్నా కూడా తీయరు. అంటే వాటర్ డిప్లీషన్ అయిపోతుంది, రివర్ని పాడు చేసిన విధంగా ఉంటుంది. దే లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి, యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి న్యాచురల్ రివర్ శాండ్ని యూటిలిటీని కొంచెం వరకు తగ్గిస్తూ డెసిషన్ తీసుకుని ఈ ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్కి పుష్ ఇవ్వడానికి పావుల వడ్డీకి బడ్జెట్ అలాట్ చేశారు. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ డైనమిజం అన్నమాట. అంటే పాలసీ మనం తీసుకుని వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడాలి, నేచర్ని కాపాడుతూ. ఇప్పుడు లిక్కర్ మీద మేజర్గా పాలసీ డెసిషన్ తీసుకున్నారు ఆయన. 20% షాప్స్ తగ్గించారు ఆంధ్ర రాష్ట్రంలో, బెల్ట్ షాప్స్ రిమూవ్ చేశారు. హోల్సేల్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా గవర్నమెంటే చేస్తుంది. సో మాల్ ప్రాక్టీసెస్ తగ్గినాయి, అడల్టరేటెడ్ లిక్కర్ తగ్గింది, వితౌట్ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ తగ్గింది, అండ్ లిక్కర్ సేల్ టైం తగ్గించారు. ఆ శాఖకే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ. సో ఎక్సైజ్ మీదే చంద్రబాబు నాయుడు లాస్ట్ 5 years దృష్టి పెట్టి ప్రొహిబిషన్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నేను దఫాలుగా కొంత తగ్గిస్తాను, కంప్లీట్ ప్రొహిబిషన్ అంటే కష్టం కాబట్టి దఫాలుగా తగ్గిస్తాను అని అందుకు 20% తగ్గించారు.
దెన్ 20% బార్స్ లైసెన్సెస్ కూడా తగ్గించమని డెసిషన్ తీసుకున్నారు. సో దానికి ఉన్న లీగల్ రిలవెన్స్ ఏంటి ఎలా ఉంది దాన్ని బట్టి తగ్గిస్తున్నారు. అంటే కొంతమంది వాళ్ళకి అలవాటు లేకపోయినా కూడా కొంత యువతరానికి అందుబాటులో ఉండడం వల్ల కొంత చెడు సావాసాల వలన అలా ఫ్రెండ్స్ తాగుతున్నారు వీళ్ళు తాగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని అది తగ్గించడానికి ఎప్పుడవుతాయి, షాప్ టైమింగ్ తగ్గిస్తాం, దెన్ బార్స్ నెంబర్ ఆఫ్ బార్స్ తగ్గించడం ఆటోమేటిక్గా. నాది రాజమండ్రి అండి, దానవపేట. మా ఇంటికి 2 ప్యారలల్ రోడ్స్ ఉంటాయి. జూబ్లీస్లో ఎలా ప్రైమ్ ఏరియా, రాజమండ్రికి దానవపేట ప్రైమ్ ఏరియా, 2 ప్యారలల్ రోడ్స్. 2 వైన్ షాప్స్ ఉండేవి ఇది వరకున ఆ 2 ప్యారలల్ రోడ్స్లో. ఏదో ప్రజా దర్బార్ లాగే ఫ్రీగా లిక్కర్ ఇచ్చినట్టు ఆ 2 షాప్స్ నడిచేవి. ఆ 2 షాప్స్, ఆ ఎదురుగుండా ఇల్లులు అంతా నా ఫ్రెండ్స్ ఇల్లులే. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేవారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియా. సరే కమర్షియల్గా కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ ఆ 2 షాప్స్ ఇప్పుడు తీసేశారు కదా ఆ 20% రిడక్షన్ వలన. సో అర్లియర్ ఆ ఏరియాలో అటువైపు వెళ్తే ఒక షాప్ ఉండేది, ఇటుపక్క వెళ్తే ఒక షాప్ ఉండేది. ఇప్పుడు ఆ 2 షాపులు లేవు ఇప్పుడు. సో తగ్గుతుంది కదా, న్యాచురల్లీ కన్సంప్షన్ తగ్గించాలని, దెన్ అలవాట్లు కూడా కంట్రోల్ చేయాలని ప్రొహిబిషన్ మీద కూడా దృష్టి పెట్టారు. ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ అంటారు. మహాత్మా గాంధీ పుట్టినరోజు కానీ అదర్ సెరమనీస్ అని యానివర్సరీ సెరమనీస్ అన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఆయన మెయిన్ సిద్ధాంతం గుజరాత్లో ఉన్నది ఏంటి, ప్రొహిబిషన్. సో దాని మీద రియల్గా ఈరోజు దృష్టి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అదర్ థింగ్ మేజర్గా దృష్టి పెట్టింది పంచాయతీ రాజ్ సిస్టమ్, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి ఫోకస్. సో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి జాబ్ రిక్రూట్మెంట్స్ అవన్నీ చేయడం జరిగింది. సో గ్రామ్ వాలంటీర్స్ ఇవన్నీ దానివల్ల ఏంటంటే బలోపేతం అవుతుంది సిస్టమ్. సో ఇట్ మే టేక్స్ లిటిల్ టైం. బట్ ఏంటంటే నడిచే విధానం కరెక్ట్గా ఉందా లేదా, డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదంటే 100% కరెక్ట్గా ఉంది. అందుకనే ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అండ్ మీ గోల్ ఏంటి సార్ ఫైనల్గా? అంటే మిగతా వాళ్ళు పాలిటిక్స్లోకి ఏదో డబ్బులు సంపాదించాలని, నేను డబ్బులు సంపాదించి నాకు బిజినెస్లు ఉన్నాయి దాంట్లో వస్తాయి. పాలిటిక్స్ వల్ల ఏంటంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పు తీసుకుని వస్తున్నారు, సో ఆ విధంగా ఎన్నో రాష్ట్రాల్లోనూ ఎన్నో దేశాల్లో కూడా చాలా పాకెట్స్ ఆఫ్ ఏరియాస్లో, ఈవెన్ ఇండియాలో కూడా సర్టన్ విలేజెస్లో నో లిక్కర్ షాప్ ఇస్ దేర్. అంటే 100% ఉన్న ప్రజలందరూ కూడా కన్స్ట్రక్టివ్గా వాళ్ళ టైం యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ని కానీ వాళ్ళ ఎకానమీని కానీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సిక్కింలోను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కపుల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తున్నారు. కపుల్ ఆఫ్ స్టేట్స్ ఏమో క్లీన్ స్టేట్స్ అయిపోయినాయి. ఓపెన్ డెఫెక్షన్ లేకుండా, ఓడిఎఫ్ ఫ్రీ లేకుండా చేయడం, శానిటరీగా అంటే అన్ని ఇంట్లో కూడా శానిటేషన్ టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉండే విధంగా చేయగలరు. మరి అదే ప్రభుత్వ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నది, అదే గవర్నమెంట్ ఉన్నది, అదే ఫండ్స్ ఉన్నాయి. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా జరగట్లేదు? ఎంతోమంది పిల్లలు ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు? సో నాకు కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి, ఎయిడెడ్ స్కూల్స్ ఇవన్నీ కాబట్టి అందరూ చాలా చిన్న వర్గాల నుంచి వచ్చే చదువుకున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం వ్యవస్థని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవడానికి పొలిటికల్ వ్యవస్థ ఇంపార్టెంట్. సో అందుకని ఐ వాంట్ టు ప్లే ఎ రోల్ పొలిటికల్లీ ఆల్సో. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం వైసీపీలో మీ ప్రయాణం కూడా మీరు అనుకున్నట్టుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.